హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు నేను అర్లీ మార్నింగ్ వెళ్ళేసి బ్రష్ గిష్ తిక్కి రెడీ అయిపోయిన గాయస్. ఇప్పుడు మీరు టైం ఎంత అయిందని చూస్తారా? ఇప్పుడు చూడండి, అర్లీ మార్నింగ్ 4:30 అయిపోయింది. ఇవాళ నేను 4 o'clock వెళ్ళేసి రెడీ అయిపోయినా, ఎందుకంటే 6 o'clockకి బీడే గ్రౌండ్కి వెళ్ళి అక్కడ డాక్టర్స్ వాళ్ళకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చూపాలి. సో అందుకే స్టేడియంలో మన రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ చేస్తుంటారు. సో నేను కూడా వార్మప్ చేసేకి ట్రై చేస్తాను. నా లెగ్ పెయిన్ షీన్ ఉంది, కాకపోతే అలాగే లైట్గా పెయిన్ మోడ్లోనే చేయాలనుకున్నాను. ఏమవుతుందో గ్రౌండ్కి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ నేను లేస్తేనే ఛార్జింగ్ పెట్టేసాను సైకిల్. సో ఛార్జింగ్ అయి ఉంటుంది బీడా గ్రౌండ్ పోయొచ్చే అంతా. సో ఇప్పుడు నేను ఈ ఛార్జింగ్ని తీసిడ్చిన. అండ్ అలాగే ఇక్కడ డైలీ నేను బనానాస్ తెచ్చుకుంటా. ఇక్కడ బనానాస్ ఉన్నాయి. 2 బనానాస్ తిని లేట్ చేయలేకున్నట్ల బీడా గ్రౌండ్కి వెళ్దాం గాయస్. ఫస్ట్ స్టేడియంకి వెళ్దాం, వర్కౌట్ కంప్లీట్ చేసుకొని బీడా గ్రౌండ్కి వెళ్దాం 6 o'clockకి. అండ్ ఇప్పుడే జస్ట్ 2 బనానాస్ తినేసిన. అండ్ చలికాలం కాబట్టి సో స్వెటర్ కూడా వేసుకున్నా. సో ఇప్పుడు నేను స్టేడియంకి వెళ్తున్నాను గాయస్. అండ్ గాయస్ ఇక్కడ అర్లీ మార్నింగ్ డోర్ తీసేలేరు, కాకపోతే నా రన్నింగ్ పార్ట్నర్స్ వెనుకల నుంచి పోతారనమాట. అర్లీ మార్నింగ్ వర్కౌట్ చేసుకొని ఇక్కడ బీడా గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి సో వెనుకల నుంచి పోయి ఇక్కడ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని బీడా గ్రౌండ్కి పోతాం. అండ్ ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్స్ అప్పుడే వచ్చినారు. ఇక్కడ చూడొచ్చు యోగా మ్యాట్ అండ్ ముగ్గురువి బ్యాగ్స్. ముగ్గురు నా రన్నింగ్ పార్ట్నర్స్ ఇక్కడ అప్పుడే వచ్చినారు. నేను కూడా వచ్చేసిన. ఇక్కడ రన్నర్స్ది స్క్వాడ్ అయిపోయింది గాయస్. సో ఇప్పుడు నేను వార్మప్ చేస్తున్నా మా రన్నింగ్ పార్ట్నర్స్తో. చలి 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 గాయస్, కమ్ ఆన్ అండ్ ఎంజాయ్ ఇన్ గ్రౌండ్ ఇన్ చలి అవర్ మాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:04 అయింది. నేను ఇప్పుడే జస్ట్ 2 kilometers వార్మప్ కంప్లీట్ చేసుకున్నా గాయస్ ఆఫ్టర్ లాంగ్ టైం. నా రన్నింగ్ పార్ట్నర్స్ వచ్చేసి 400 meters 3 rounds చేసినారు అనమాట. 1200 meters వార్మప్. ఇప్పుడు ఇద్దరు రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ చేస్తున్నారు. అండ్ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ కూడా వర్కౌట్ ఏం చేయవాళ్ళు, వస్తేనే వాకింగ్ చేసేకి వచ్చినాడంట. వార్మప్ చేసినాడు. ఇప్పుడు నేను నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ వాకింగ్ చేస్తాం. అండ్ గాయస్ నేను ఇప్పుడే జస్ట్ వార్మప్ కంప్లీట్ చేసుకున్నా 2 kilometers. వర్కౌట్ ఏం చేయగలను, వస్తేనే వార్మప్ చేసిన. ఎందుకంటే నా షిన్ పెయిన్ ఇంకా కొద్దిగా ఉంది. అది ఫుల్ కంప్లీట్ అయినాక వర్కౌట్ స్టార్ట్ చేస్తా. కాకపోతే డైలీ వార్మప్ ఒకటే చేసుకుంటా అనమాట గ్రౌండ్కి వచ్చి. అండ్ ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ అప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేసినారు. అండ్ గాయస్ ఇక్కడ ఇద్దరు రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ చేస్తున్నారు. చూడొచ్చు ఇద్దరు. అండ్ ఇంకా ఇద్దరు మేము ఇప్పుడు వాకింగ్ చేస్తాం. వార్మప్ అయితే చేసినాం. చలో గాయస్ ఇప్పుడు మేము వాకింగ్ చేస్తున్నాం, నేను నా రన్నింగ్ పార్ట్నర్. అండ్ ఇంకా ఇద్దరు రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ చేస్తున్నారు. పొలం రానా వాకింగ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మేము వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంకా మా రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ చేస్తున్నారు. స్టేడియంలో వర్కౌట్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము డాక్టర్స్ వాళ్ళకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి బీడా గ్రౌండ్కి వెళ్తున్నాం. అండ్ టైం వచ్చేసి కరెక్ట్ 6 అయింది. నేను ఇప్పుడే జస్ట్ బీడా గ్రౌండ్కి వచ్చిన గాయస్. అండ్ టైం వచ్చేసి 6 అయింది. ఇక్కడ ఇప్పుడు జస్ట్ వార్మప్ చేస్తున్నారు గాయస్. అండ్ వార్మప్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డెమో గాయస్.
కిందకి స్టెప్స్ ఇప్పుడు అప్పుడు ఇంకా కొంచెం లోడ్ ఎక్కువ పడలేదు. స్టెప్స్ చేస్తే ఎక్కువ లోడ్ పడుతుంది. ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్ చెప్తున్నారు కదా, ఇప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడు స్టెప్స్ వర్కౌట్ పోతున్నాం గాయస్. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 6:58 అయింది. సెషన్ అంతా కంప్లీట్. ఇప్పుడు లైట్గా జాగింగ్ చేస్తున్నారు. అండ్ జాగింగ్ అయినాక ఇక్కడ మన ఇండియన్ సోల్జర్ వస్తాడు. ఇక్కడ ఆయనని సన్మానం చేస్తారనమాట. అండ్ అట్లే మా రన్నింగ్ పార్ట్నర్స్ ఒక ఫ్రేమ్ తెచ్చినారు, అది ఇప్పుడు చూపిస్తాను. అండ్ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 7:05 అయింది. ఇక్కడ లాస్ట్ స్ట్రెచింగ్ చేస్తున్నారు. అండ్ మన ఇండియన్ సోల్జర్ ఎంట్రీ గాయస్. ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಯಾವಾಗಲೇ ಜಾಯ್ನ್ అండ్ గాయస్ ఇక్కడ చూడండి, ఇదే ఫ్రేమ్ మన ఇండియన్ సోల్జర్ది. రీసెంట్ సెలెక్ట్ అన్నాడు అనమాట ఇండియన్ ఆర్మీకి. మన ప్రశాంత్ అన్న అయినాక ఇవన్నీ సెకండ్ గాయస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:39 అయింది. ఇక్కడ బిడా గ్రౌండ్ అంతా సల్మానం అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఎక్కడో పక్కలోనే హాస్టల్ ఉందంట. సో అక్కడ మన ఇండియన్ సోల్జర్ ని సన్మానం చేస్తారంట. ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం గాయస్. అండ్ ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. అండ్ గ్రౌండ్ పక్కలోనే మేము 2 హాస్టల్స్ కి విజిట్ చేసినాం. అండ్ అక్కడ మన సోల్జర్ ఉండేసి అంతా జర్నీ అంతా షేర్ చేసినాడు వాళ్ళతో. అండ్ ఒక హాస్టల్ వచ్చేసి సన్న పిల్లల హాస్టల్, అండ్ ఇంకొక హాస్టల్ వచ్చేసి పెద్దవాళ్ళది. అండ్ అక్కడంతా మన సోల్జర్ కూడా అన్నీ వాళ్ళకి బెస్ట్ మోటివేషన్ ఇచ్చినాడు. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, మీకు చూడండి. అండ్ ఐ థింక్ ఈరోజు ఈ బ్లాగ్ మీకు ఇష్టమై ఉంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, టాటా, బాయ్ బాయ్.